భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తనని తాను శివుడిగా భావిస్తున్నారా? అందులో భాగంగానే గర్లాన్ని కంటాన మోస్తున్నాను అంటూ నరేంద్ర మోదీ గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు ఏ పరిస్థితుల్లో ప్రధాని మోదీ గారు తనని తాను శివునిగా భావిస్తూ తాను గర్లాన్ని కంటాన మోస్తున్నట్లుగా చెప్పారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను శివునిగా భావిస్తున్నారని, అందులో భాగంగానే శివుడికి మళ్ళీ తాను కూడా గర్లాన్ని కంటాన మోస్తున్నట్లుగా ప్రధాని మోదీ గారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నట్టుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన అస్సాం వెళ్ళారు. అస్సాంలో అక్కడ ఉండేటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడ ఏదో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఓపెనింగ్స్ చేశారు. చేసి గతంలో ఎప్పుడు లేని విధంగా అస్సాంని అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఆ కంటిన్యూషన్లో ఆయన మాట్లాడిందంటే నేను శివుడిని, గర్లాన్ని శివుడు ఏ విధంగా అయితే కంఠంలో దిగమండకుండా ఆపుకున్నాడో ఆ విధంగా నేను ప్రజల కోసం నేను ఆపుకుంటున్నాను అని చెప్పాను. అంటే ఆ రోజు దేవతల కోసం శివుడు గరళాన్ని మింగకుండా అలా పట్టించాడు. ఈరోజు అలాంటి గరళాన్ని ప్రజల కోసం నేను పట్టించాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఏ అంశంలో అలా ప్రజల కోసం ఆయన గర్లాన్ని కంటాన్ని మోస్తున్నారని చెప్పారు? ఇప్పుడు చర్చ. అసలు ఎందుకు ఆ సందర్భం ఏంటి, అసలు ఎందుకు ఆయన అలాంటి కామెంట్ చేశారు అని అంటే సోషల్ మీడియాలో తిరుగుతుంది ఒక అంశం ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి ఈ మధ్యకాలంలో. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేయడం జరిగింది. రాధాకృష్ణన్ గారు గెలిచారు. అయితే ఇక్కడ ప్యూర్గా 100% ఆర్ఎస్ఎస్ ట్రాక్ లో ఉన్నటువంటి లీడర్ రాధాకృష్ణన్ గారు అనేది అందరికి తెలుసు. ఓకే. సో రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేయడం అనేది నరేంద్ర మోడీ గారికి ఇష్టం లేదు. ఇష్టం లేకుండా చేసినటువంటి ఎంపిక అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక వర్షం. ఓకే. 2, మోహన్ భగవత్ గారు ఈ మధ్యకాలంలో ఈ 75 సంవత్సరాల అంతర్గత రాజ్యాంగం ప్రకారం నైతికంగా ప్రత్యక్ష పదవుల నుంచి మురళీ మనోహర్ జోషి గారు, వెంకయ్యనాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ పక్కగా తప్పుకున్నారు కదా. ఎల్కే అద్వానీ గారితో సహా పక్కగా తప్పుకున్నారు కదా. మరి వాళ్ళందరూ తప్పుకున్నప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి నరేంద్ర మోడీ గారి విషయంలో అనేది చర్చ జరుగుతుంది. సెప్టెంబర్ 17వ తారీఖు ఏమో ఈయనకి 75 నిండుతాయి, 75 వస్తాయి. బహుశా ఆ డేట్ దగ్గర పడుతున్నటువంటి క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటారేమో అనేటువంటి ఒక వర్షం నేను పడుతుంది. ఆర్ఎస్ఎస్ కి అలాగే నరేంద్ర మోడీ గారికి మధ్య ఒక అంతర్గతమైనటువంటి ఒక గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ నేపథ్యంలో రకరకాల మీటింగ్లు జరుగుతున్నాయి, రకరకాలుగా అంతర్గతంగా జరుగుతున్నాయి అని చెప్పి వినిపిస్తుంది. ఇప్పుడు గరళాన్ని అని అంటే బహుశా ఇలాంటి ఇబ్బందుల్ని అన్నింటినీ కూడా లోపలే దాచేసుకొని ప్రజల కోసం నేను ఉండాలి ప్రధానమంత్రిగా అని చెప్పి అనుకుంటూ ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారా? ఒకవేళ ఆర్ఎస్ఎస్ ఇలాంటి ఒత్తిళ్లు చేసినా లేదా ఇతరతర ఒత్తిళ్లు వచ్చినా గానీ ఖచ్చితంగా ప్రజల కోసమే అలాంటి ఇబ్బందులన్నింటినీ కూడా పట్టించి ప్రజల కోసం ఉండాలని చెప్పి అనుకుంటున్నాననే సందేశం ఇచ్చారనేది ఇంకొక వర్షం. ఇప్పటికే నేను చాలా బాధలు పడి ఉన్నాను, అన్నిటిని కూడా తట్టుకొని నేను నిలబడ్డాను కేవలం ప్రజల కోసమే అని చెప్పి చెప్పారు. నేను శివుని లాంటి వాడిని అని చెప్పారు. శివుడు లాంటి వాడిని అంటే శివుడితో పోల్చుకున్నారు ఆయన. నేనే శివుడిని అన్నట్టుగా ఆయన చెప్పేశారు. ఇప్పుడు అది అన్ని పేపర్లో వచ్చింది, నేనే శివుణ్ణి అనేది. జనరల్ గా ఈ మధ్యకాలంలో ఆయన గురించి విశ్వగురువు అని చెప్పేసి చాలా మంది ప్రచారం చేశారు. ఆయన దైవాంశ సంభూతునిగా ఫీల్ అవుతుంటారు అనేది విపక్షాలు ఆయన గురించి చేసేటువంటి కామెంట్స్. రాహుల్ గాంధీ గారు అయితే డైరెక్ట్ గా ఆయనే చెప్తారు, ఆయన ఊహాలోకంలో తేలియాడుతుంటారు, ఆయనే దేవుడు, ఆయనే ఒక పెద్ద శక్తి అన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు అనేది రాహుల్ గాంధీ గారు పదే కామెంట్లు చేస్తూ ఉన్నారు కదా, పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట. సో విపక్షాలు ఏదైతే అనుకుంటున్నారో అది డైరెక్ట్ ఈయనే చెప్పాడు, నేనే శివుణ్ణి అని. సో నేనే శివుణ్ణి అని చెప్పడం అనేది అది మామూలు చిన్న విషయం కాదు. అంటే ఏ స్థాయిలోకి ఆయన వెళ్ళిపోయారు
అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. సో ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తే ఇప్పుడు మనకి పూర్వ చరిత్ర నుంచి కూడా శైవానికి వైష్ణవానికి మధ్య ఏం జరుగుతుందో తెలుసు కదా. సో ఇప్పుడు నేనే శివుణ్ణి అని అంటే ఇప్పుడు వైష్ణవులు ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారనే ఒక భావంతో ఇప్పుడు మళ్ళా ఇది ఒక చర్చ నడుస్తుంది. అంటే నేనే శివుణ్ణి అని చెప్పిన ప్రధాని మోదీ గారు మరి నేనే వెంకటేశ్వర స్వామిని నేనే విష్ణుమూర్తిని అని చెప్పలేరంటారా? ఎక్కడ చెప్పలేదు, రాను రోజుల్లో చెప్పరంటారా? చెప్తారేమో కానీ ప్రస్తుతానికి అయితే చెప్పలేదు కదా. ఓకే, అసలు ఏది నేనే శివుణ్ణి అంటే మరి విష్ణు పరిస్థితి ఏంటి? పరిపాలకుడు విష్ణువు కదా, అంతే మామూలుగా అయితే. అవును, నేనే శివుణ్ణి గరళాన్ని కంట్రోల్లో ఉంచుకున్నానని చెప్పి అంటున్నారు కదా ఆయన. సో దేవతల కోసం ఆయన ఉంచుకున్నాడు, నేనేమో ప్రజల కోసం ఉంచుకున్నానని చెప్తున్నారు. అసలు ఆయన అసలు రాజకీయ కోణాన్ని రంగరిస్తూ దానికి జత చేస్తూ ఆ విధంగా చేశారా, లేదంటే ఆయన దైవాంశ సంభూతుడిగా ఫీల్ అవుతున్నారా ఓకే అనేది రెండు వర్షన్స్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈయన కొంత ఫీల్ అవుతుంటారు అనేది విపక్షాలు మొదటి నుంచి చెప్తున్నాయి. ఆయనే దైవాంశ సంభూతుడు, అతనే దేవుడు అన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు అనేది విపక్షాలు తరచూ చెప్తుంటారు కదా. అది నిజమేనా అనేది ఈ వ్యాఖ్యలను కొంచెం చర్చలోకి తీసుకెళ్తున్నాయి. ఇక్కడ పొలిటికల్ గా కంపల్షన్స్ చాలా ఉన్నాయి. ఈ పొలిటికల్ కంపల్షన్స్ వల్ల ఆయన బయటికి చెప్పుకోలేక అసలు విషయాన్ని ఈ రూపంలో చెప్పారా అనేది ఒకటి. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే నరేంద్ర మోడీ గారు కీలకంగా ఉన్నారు. ఇవాళ అమెరికా ఓవైపు ప్రెజర్ చేస్తుంది, ప్రెజర్ చేస్తూ రష్యా నుంచి కనుక ఆయిల్ కొనుగోలు చేస్తే మీ మీద మేము ఆంక్షలు పెడతాము, మేము ఆంక్షలు పెట్టడంతో మీ సంగతి చూస్తాము అని చెప్పి అంటున్నారు. మరి అంతర్జాతీయ విషయాల్లో ఒత్తిడికి గురవుతున్నారా ఆయన? లేదా ఆపరేషన్ సింధూర్ ఉంది, ఆపరేషన్ సింధూర్ సంబంధించి కూడా ఇప్పుడు సిడిఎస్ ఒక ప్రకటన చేస్తున్నారు ఆయన. ఇది అప్పట్లో యుద్ధం సంబంధించినటువంటి కొన్ని అంశాలను బయట పెట్టాడు ఆయన. పరికరాలు సరిగ్గా లేవు, అధునాతన పరికరాలు ఉండాలి మిలిటరీకి, ఇలాంటివన్నీ చేశారు కదా. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా చేశారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, అసలు 5 విమానాలు కూలిపోయినాయి అని చెప్పి ట్రంప్ చెబుతున్నాడు. అవి ఎవరు అనేది చెప్పట్లేదు ఆయన. ఆ యుద్ధం సందర్భంగా 5 విమానాలు కూలిపోయినాయి అని చెప్తున్నాడు ఆయన. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, బయటపడాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? లేదు దాంట్లో ఉండే సీక్రెట్స్ ని దాచిపెట్టుకొని నేను ప్రజల కోసం ఉండాల్సి వస్తుంది అనేటువంటి భావంతో అన్నాడా? ఇలా రకరకాల కోణాల నుంచి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు చర్చించుకుంటున్నారు భారతదేశం వ్యాప్తంగా కూడా. ఆయన విశ్వ గురువు అని చెప్పి వాళ్ళు సొంత అభిమానులు అయితే విశ్వ గురువు ఆయనే దేవుడు అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతుంటారు. ఆయన ఎక్కడికైనా వెళ్ళినా లేదంటే మనం నిజంగా కూడా అలానే అంటే దైవభక్తి ఎక్కువ ఉంటుంది, మనం చూసాము. మరి దైవభక్తి కాస్త ఆయన మరి దేవుడు అయిపోయానని చెప్పి అనుకుంటున్నారా విపక్షాలు చెప్తున్నట్టు? అంటే దైవభక్తి వేరు దైవం వేరు కదా, ఆ స్థాయి దాటిపోయి కొంతమంది అలా ఉంటారనేది కదా విపక్షాలు చెప్తుంది. రాహుల్ గాంధీ అదే చెప్తున్నాడు కదా. ఆలోచనలో పరివర్తన ఉందంటారా? పరివర్తన కాదు కానీ మరి ఆయన ఏ స్టేజ్ లో ఆ మాట అన్నారు. గతంలో కూడా కొంతమంది నేనే వెంకటేశ్వర స్వామి అన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. సో మరి ఆ స్థాయికి వెళ్ళారనంటే మరి ఫ్రస్ట్రేషన్లో ఏమైనా ఉన్నారా? ఆ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి అనేది తెలియదు. అప్పుడు మొన్న మణిపూర్ వెళ్ళారు, చాలా కాలం తర్వాత మణిపూర్ వెళ్ళారు. మణిపూరు అట్టుడిగిపోయింది కదా, చాలా కాలం తర్వాత నిన్న వెళ్ళారు. ఆ తర్వాత అస్సాం వెళ్ళారు. మరి అవన్నీ చూసిన తర్వాత ఆయన ఆ మాట అన్నారా, లేకపోతే ఆయన అంతర్గతంగా పడుతున్న బాధలను తట్టుకోలేక ఆ మాట అన్నారా? ప్రజల కోసం నేను ఇంత పడుతున్నాను, నేనే శివుడిని, అప్పట్లో ఆయన శివుడు విశ్వగురువు శివుడు, నేనే విశ్వగురువుని కదా అనే ఫీలింగ్ అన్నాడు అనేది రీడర్స్ నిర్ణయించాలి, వ్యూవర్స్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.